భారతీయ చేనేత నేత కార్మికులను ప్రోత్సహించడానికి వారికి మద్దతు కోసం ఈ నెల 4న బీచ్ రోడ్డులో శారీ వాక్ నిర్వహిస్తున్నారు. ఆగస్టు 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ శారీ వాక్ ను 4న నిర్వహించనున్నారు. ఐకాన్ సహకారం స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీతో కలిసి ఈ వేడుకలను నిర్వహిస్తామంటున్న ఐకాన్ సంస్థ చైర్మన్ మాజీ ఐఏఎస్ అధికారి కేఎన్ కుమార్ తో మా విశాఖ ప్రతినిధి డిపి నాయుడు ఫేస్ టు ఫేస్. ఆదాయాన్ని ఉట్టిపడే విధంగా చీర తాలూకా విలువను చీర తాలూకా కట్టుబడి తాలూకా విలువలను పెంచేందుకు గాను ఏదైతే రేపు ఆర్కే బీచ్లో నిర్వహిస్తున్న శారీ వాక్ అయితే మాత్రం నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మనతో పాటు కేఎన్ కుమార్ మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు. ఈనాడు మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అయితే ఈ శారీ వాక్ ఎందుకు నిర్వహిస్తున్నారో దీనికి ప్రత్యేకత ఏంటంటే తెలుసుకుందాం. సార్, ఏదైతే శారీ వాక్ నిర్వహిస్తున్నారు దీనికి సంబంధించి రేపు ఎలా ఉండబోతుంది? లాస్ట్ ఇయర్ మేము ఫస్ట్ హ్యాండ్లూమ్ శారీ వాక్ చేసామండి వైజాగ్లో బీచ్ రోడ్. దానికి అబౌట్ 7,000 స్త్రీలు వచ్చారు, వాక్ చేశారు. సో వెరీ హ్యాపీ అకేషన్ ఫర్ అస్. సో దాని ఎక్స్పీరియన్స్ బేసిస్ మీద దాని సక్సెస్ దృష్టిలో పెట్టుకుని సెకండ్ శారీ వాక్ కూడా మేము చేస్తున్నాం. దట్స్ టుమారో. యాక్చువల్లీ 7th August ఈజ్ నేషనల్ హ్యాండ్లూమ్ డే, కానీ 7th August ఈజ్ ఎ వర్కింగ్ డే. ఆ రోజున అందరికీ రావడం కుదరదన్న దృష్టిలో 4వ తారీఖున మేము ఆర్గనైజ్ చేస్తాం, ఆదివారం కాబట్టి. సో దానికి ప్రెల్యూడ్గా దానికి ఒక రోజు ముందు నుంచి మన ట్రేడ్ ఫేర్ ఒకటి, మెగా ట్రేడ్ ఫేర్ ఒకటి ఆర్గనైజ్ చేస్తాం. అందులో చాలామంది మన ఖాదీకి సంబంధించి లేకపోతే మన హ్యాండ్లూమ్స్కి సంబంధించినటువంటి చీరలు, తర్వాత దానికి సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా వాళ్ళు ఇక్కడ లోకల్గా ప్రొడ్యూస్ చేసే వీవర్స్ అందరినీ మేము మొబిలైజ్ చేసి తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళ చేత స్టాల్స్ పెట్టించాం. ఎందుకంటే లాస్ట్ టైం ఒక ఫీడ్బ్యాక్ ఏంటంటే మేము కొనుక్కుందామంటే కూడా దొరకట్లేదు అని చెప్పి చాలామంది చెప్పారు. వారి కోసం అని చెప్పి ఇప్పుడు బయర్స్ని సెల్లర్స్ని ఒక ప్లేస్కి తీసుకొస్తే దీనివల్ల ఫెసిలిటేషన్ కొంచెం ఈజీగా అవుతుంది. అంటే ఆ ఈవెంట్ ఇంపాక్ట్ ఇంకా బాగా ఉంటుంది అన్న దృష్టిలో ఇది మేము ఆర్గనైజ్ చేస్తాం. ఈ ట్రేడ్ ఫేర్ ఈజ్ బికాస్ ఆఫ్ దట్ రీజన్. ప్రత్యేకించి చూసుకున్నట్టయితే ఈ వైజాగ్ స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ నిర్వహిస్తున్న దీనిలో మీరు ప్రత్యేక ఆహ్వానితులకి ఇక్కడ రావడం జరిగింది. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఇదేం లేదండి, ఇప్పుడు ఇది ఆర్గనైజ్ చేసే బాడీ అయితే ఐకాన్ కార్పొరేట్ సర్వీసెస్ అండి, విచ్ ఇస్ అన్ LLP. ఓకే, అది హైదరాబాద్ బేస్డ్ ఆర్గనైజేషన్. అయితే ఐకాన్ కార్పొరేట్ సర్వీసెస్కి ఫీల్డ్ ఆర్గనైజేషన్ అనేది ఒకటి మాకు ఎప్పుడు అవసరం అవుతుంది. ఇక్కడ వైజాగ్లో స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ అని చెప్పి ఒకటి ఫార్మేషన్ ఎప్పటి నుంచో ఉంది. అది లాస్ట్ ఇయర్ హ్యాండ్లూమ్ శారీ వాక్ కూడా వాళ్ళు బాగా ఆర్గనైజ్ చేశారు. దాని ప్రెసిడెంట్ దొరబాబు గారని ఇక్కడ మన వైజాగ్లో అడ్వకేట్, ఆయన చాలా బాగా చేస్తారు ఈ విషయంలో. వారి పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మేము ఏమనుకున్నామంటే మాకు ఒక లోకల్ పార్ట్నర్ ఒకరు కావాలి ఇక్కడ. ఆ లోకల్ పార్ట్నర్ చాలా మంచి ఆర్గనైజేషన్, కొంచెం నైతికంగా విలువలు ఉన్నటువంటి ఆర్గనైజేషన్ మాకు కావాలన్న దృష్టిలో మేము చాలా సెర్చ్ చేసిన తర్వాత ద స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీని కాంటాక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు చాలా హ్యాపీగా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళ కొలాబరేషన్ తోటి ఐకాన్ కార్పొరేట్ సర్వీసెస్ LLP ఈ ఈవెంట్ని ఇక్కడ ఆర్గనైజ్ చేస్తుంది. ఇది దాని బేసిస్. ఇది అయితే మనం చూసుకున్నట్టయితే కనుక హ్యాండ్లూమ్ని మరింత విరివిగా అందరూ వినియోగించే విధంగా యువతను ప్రత్యేకించి ఆకర్షించే విధంగా ఉండేటట్టు చేయడమే మా ప్రధాన ధ్యేయంగా చెప్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ప్రతి ఒక్కరూ కూడా రేపు జరగబోయేటువంటి శారీ వాక్లో పాల్గొని దీన్ని సక్సెస్ చేయాలని గతంతో పోల్చుకున్న దానికన్నా ఎక్కువగా విరివిగా అయితే వస్తారనేది మాత్రం ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మురళితో డిపి నాయుడు, ప్రైమ్9 న్యూస్, విశాఖ.